హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు క్లస్టర్డ్ టేబుల్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి బిగ్క్వెరీలో అనే దాని గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం యుఐ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి, అలానే క్వెరీ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డేటాబేస్ ఉంది. డేటాబేస్ నేమ్ మై ప్రాజెక్టు. సో ఇక్కడికి వెళ్తే క్రియేట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది మనకి. ఓకే, మనకి డేటా ఫైల్ ఉంది. ఓకే, సో ఆ డేటా ఫైల్ వచ్చేసి ఎంప్లాయ్ అనమాట. ఓకే, సో ఆ డేటా ఫైల్ని టేబుల్ క్రియేట్ చేసి ఒకేసారి డేటా ఫైల్ని కూడా లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డేటా ఫైల్ ఎంప్లాయ్ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో ఫైల్ ఫార్మేట్ వచ్చేసి సిఎస్వి అని సెలెక్ట్ చేశాను. ఓకే, అలానే ఇక్కడ వచ్చేసరికి టేబుల్ నేమ్ అనమాట. ఓకే, క్లస్టర్డ్ అండర్ స్కోర్ టేబుల్ అని ఇచ్చాను. టేబుల్ నేమ్ వచ్చేసి తర్వాత వచ్చేసి డేటా ఫైల్లో ఉన్న మనం కాలమ్స్ అన్ని స్పెసిఫై చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఫోన్ నెంబర్, శాలరీ, అలానే డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో ఎంప్లాయ్ నెంబర్, సో data type integer, and then employee name data type string, and then phone number data type integer, salary data type integer, and then dept number data type integer. ఇక్కడ ఏ కాలమ్ని బేస్ చేసుకొని క్లస్టరింగ్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో డిపార్ట్మెంట్ నెంబర్ కాలమ్ని బేస్ చేసుకొని ఓకే అప్లై చెయ్యి అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, అదే పార్టీషనింగ్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనం పార్టీషనింగ్ కాలం చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్లస్టర్డ్ టేబుల్. ఓకే, సో ఏ కాలమ్ని బేస్ చేసుకొని క్లస్టరింగ్ అనేది ఆర్డరింగ్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో అవుట్ ఆఫ్ ఈ 5 కాలమ్స్లో ఓకే నేను డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలమ్ని చూస్ చేసుకున్నాను. ఓకే, సో క్లస్టరింగ్ దానిపైన అప్లై చేయమని చెప్పి సెలెక్ట్ చేశాను. ఓకే, తర్వాత వచ్చేసి డేటా సపరేటెడ్ బై. ఓకే, సో ఈచ్ వాల్యూ ఆర్ కాలమ్ సపరేటెడ్ బై పైప్ సింబల్ డేటా ఫైల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో క్రియేట్ టేబుల్ బటన్ మనం క్లిక్ చేయాలన్నమాట. సక్సెస్ఫుల్గా టేబుల్ క్రియేట్ అయింది. గో టు టేబుల్. ఓకే, సో ఏవేవైతే కాలమ్ నేమ్స్ స్పెసిఫై చేసామో డేటా టైప్స్ అండ్ కాలమ్ నేమ్స్ ఓకే సో వాటితో టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మెనూలో టేబుల్ని కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే క్లస్టర్ బై మనం అప్లై చేసాం. ఓకే, సో క్లస్టర్ బై ఏ కాలం పైన అప్లై చేసాము అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. క్లస్టర్ బై డిఈపిటి నెంబర్ కాలం పైన అప్లై చేశారని చెప్పి చూపిస్తుంది. సో ఇదంతా టేబుల్ మోడిఫైడ్, సో టేబుల్ ఎక్స్పైరేషన్, డేటా లొకేషన్, సో ఏ రీజియన్ డేటా సెంటర్లో డేటా స్టోర్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ అనమాట. క్లస్టర్ బై బేసికలీ ఒక కాలం పైన మనం అప్లై చేస్తే అది డేటాని ఆర్డర్లో ఓకే సో సిమిలర్ డిపార్ట్మెంట్ నెంబర్ రిలేటెడ్ అన్ని ఒక ప్లేస్లో అలా మనకి ఆర్డర్లో చూపించింది. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. ప్రివ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే 10 రిలేటెడ్ అన్నీ చూపిస్తుంది ఒక ప్లేస్లో, 11 రిలేటెడ్ ఓకే తర్వాత 12 రిలేటెడ్. సో ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాం క్లస్టరింగ్ థియరిటికల్లీ. ఓకే, సో డేటాని స్టోర్ చేసేటప్పుడు ఓకే మనం క్లస్టరింగ్ అప్లై చేస్తే ఆ కాలంలో ఉన్న డేటాని ఒక ఆర్డర్లో స్టోర్ చేసేది అనమాట. సో రిట్రీవ్ చేసేటప్పుడు కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డరింగ్లోనే డేటాని స్టోర్ చేసింది, ఎందుకంటే మనం క్లస్టరింగ్ బై అనేది డిపార్ట్మెంట్ నెంబర్ కాలం పైన అప్లై చేసామన్నమాట. ఓకే, సో ఇలా మనం ఒక టేబుల్ పైన క్లస్టరింగ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు యుఐ ద్వారా క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఎండ్లో క్వెరీ ద్వారా ఎలా టేబుల్ని క్రియేట్ చేసి ఎలా క్లస్టరింగ్ అనేది ఒక కాలం పైన అప్లై చేయాలో చూద్దాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ క్లస్టర్ అండర్ స్కోర్ టేబుల్, ఇక్కడ వచ్చేసరికి కాలమ్స్ ఎంప్లాయీ నెంబర్ ఇంట్, ఈ నేమ్ స్ట్రింగ్, ఫోన్ నెంబర్ ఇంట్, శాలరీ ఇంట్, డిఈపిటి నెంబర్ ఇంట్. సో తర్వాత మనం ఏ కాలం పైన క్లస్టరింగ్ అప్లై చేయాలనుకుంటున్నాం. సో
క్లస్టర్ బై బేస్డ్ ఆన్ విచ్ కాలం, డిపార్ట్మెంట్ నెంబర్ కాలం. యుఐ ద్వారా అయినా మనం క్రియేట్ చేయొచ్చు, లేదా ఇలా కూడా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తూ కాలం పైన క్లస్టరింగ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం కంపల్సరీ ఈ టేబుల్ బిలాంగ్స్ టు ఏ డేటా సెట్. సో డేటా సెట్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, సో మై ప్రాజెక్ట్ డేటా సెట్ నేమ్ మై ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా క్వెరీ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు టేబుల్ అనేది క్రియేట్ అయింది, క్లస్టర్ టేబుల్. ఓకే, సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీరు డీటెయిల్స్లో క్లస్టర్ బై అప్లై అయిందో లేదో చూడొచ్చు. సో క్లస్టర్ బై డిపార్ట్మెంట్ నెంబర్ కాలంకి క్లస్టర్ బై అనేది అప్లై అయిందనమాట. సో మనం టేబుల్ క్రియేట్ చేసాము, కాలంకి క్లస్టర్ బై అప్లై చేసాము, బట్ డేటా అనేది లోడ్ చేయలేదు. యుఐ ద్వారా అయితే మనం డైరెక్ట్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాము, సో ఆటోమేటిక్గా లోడ్ అయిపోయింది టేబుల్ క్రియేట్ అయ్యేటప్పుడు. ఓకే, సో క్వెరీ ద్వారా ఎలా? ఓకే, సో ఆల్రెడీ ఒక టేబుల్లో ఉన్న డేటాని ఈ టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈవెన్ క్లస్టర్ బై కాన్సెప్ట్ ద్వారానే ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నేను టేబుల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, టేబుల్ 1 అని చెప్పి స్పెసిఫై చేశాను. ఓకే, తర్వాత యాస్, సో ఇక్కడ వచ్చేసరికి ఏ టేబుల్లో డేటా ఈ టేబుల్ 1లోకి రావాలి. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా సెట్ నేమ్ డాట్ క్లస్టర్డ్ అండర్ స్కోర్ టేబుల్. ఓకే, సో ఈ టేబుల్లో ఉన్న డేటాని ఈ టేబుల్ 1లోకి ఇన్సర్ట్ చెయ్యి. ఓకే, ఇన్సర్ట్ చేసేటప్పుడు క్లస్టర్ బై అనేది అప్లై చెయ్యి డిపార్ట్మెంట్ నెంబర్ కాలం పైన అని చెప్పి మనకి మీనింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది మనం రన్ చేస్తే టేబుల్ 1 అనేది క్రియేట్ అయింది, సేమ్ టైం డేటాని వేరే టేబుల్లో నుంచి ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసిద్ది, అలానే క్లస్టర్ బై అనేది కూడా అప్లై చేసిద్ది అనమాట. సక్సెస్ఫుల్గా టేబుల్ 1 అనేది మనకి క్రియేట్ అయింది. సో ప్రివ్యూ చూడొచ్చు డేటా. ఓకే, సో డేటా ఎక్కడ ఉంది? ఓకే, సో డీటెయిల్లో కూడా మీరు వెళ్తే టేబుల్ స్కీమాలో క్లస్టర్ బై డిపార్ట్మెంట్ నెంబర్ పైన క్లస్టర్ బై అనేది అప్లై అయిందనమాట. సో ఇలా డిఫరెంట్ వేస్లో మనం క్లస్టర్ బై అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. Thanks for watching this video. Bye friends.